జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కళ్యాణ్కి ఎలాంటి కీడు జరగకుండా కాపాడి నా చెల్లెలి కాపురం 10 కాలాలు పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా చూడమ్మా. దీపా, కాస్త పూలిస్తావా? సీతారాముల్లాగా చూడముచ్చటగా ఉన్నారు. మీ జంటను చూసిన వాళ్ళెవ్వరైనా సరే జంట కన్నుల పండగలాగుందని తప్పకుండా కామెంట్ చేస్తారు. అందుకే బయట ఎవరి దిష్టి తగలకుండా ఈ జంటకి దిష్టి చుక్క పెట్టుదరని. అలాగేనమ్మా. ఇవన్నీ ఎందుకులేమ్మా? అమ్మ సంతోషం కోసం కాదనకు. దేవిక, మన జంటకు దిష్టి తగలబట్టే ఇలాంటి అపచారాలు అపశకునాలు జరుగుతున్నాయి దేవిక. వదిన గారు, తను అలాగే అంటుంది. దిష్టి చుక్క పెట్టండి. దేవిక, ఈ పట్టు వస్త్రాల్ని దేవుడి ముందు పెట్టి పూజ చేసి హారతివమ్మా. అలాగే అక్క. దేవిక, ఆ గంగా జలాన్ని పట్టు వస్త్రాల మీద చిలకరించి దేవుడికి చూపించి హారతివ్వమ్మా. మంటొస్తుంది, బయటికి రా. మంట! అయ్యో అయ్యో చీర! దేవిక! అయ్యో మంటలు! చేతులు కాల్తాయి, అలా పట్టుకోవద్దు. వదిలేమ్మా, అవన్నీ అక్కడ పెట్టే. అమ్మా దేవిక, చేతులు కాల్తాయి, అక్కడ పెట్టి వచ్చేసేయమ్మా. అయ్యో అత్తయ్య, మంటలు! అయ్యో చేయి కాలిపోతుంది. దేవిక, దేవిక చెప్పేది విను, బయటికి రా. దేవిక, బయటికి రా. అయ్యో, అవి వదిలేసి వచ్చేసి. రమ్మని చెప్పండి. ఏం చేస్తున్నావు? వదిలు, ఇటీవు. కళ్యాణ్ కాదు, పక్కకు రా. చీర కాలిపోతుంది. అయ్యో రా దేవిక, నువ్వు రా. దేవిక, అయ్యో ప్లీజ్ నన్ను వదలండి. కాలిపోతుంది. అయ్యో వదలకండి. దేవిక, నేను చెప్పేది విను. నీ చేతులు కాలుతాయి. ప్లీజ్ వద్దు. అయ్యో భగవంతుడా, ఇలా జరిగిందేంటి స్వామి? అయ్యో హోమం జరిగే ముందు ఇలా జరిగిందేంటి? అయ్యో నీకేం కాలేదు కదా? అక్క, అమ్మవారి పట్టు వస్త్రాలు మంటల్లో కాలిపోతున్నాయి అక్క. జరిగిందేదో జరిగిపోయింది.
చేతులతో మంటలార్పి నువ్వు నీ చేతులు కాల్చుకుంటావా ఏంటి? మరి ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నావేంటి దేవిక? కళ్ళ ముందే ఇంత అపశకరం జరుగుతుంటే ఆపకుండా ఎలా ఉండమంటారండి? అపశకునం లేదు, ఏమీ లేదు. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. నువ్వు దేని గురించి ఎక్కువగా థింక్ చేయకు. రక్తం చూసిన నీ కళ్ళు త్వరలో నిప్పును కూడా చూస్తాయే తల్లి. నిన్న ఉదయం సోదమ్మ నాతో చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది. రక్తం చూసావని చెప్పింది. ఆవిడ చెప్పినట్టుగానే గుళ్ళో మీ కాలికి గాయం అయ్యి రక్తం బయటికి రావటం నేను చూశాను. అలాగే తనకు ముందు జరగబోయేది చెప్తూ నిప్పు చూస్తామని అంది. ఇప్పుడు ఇలా నిప్పు చూడాల్సి వచ్చింది. నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియట్లేదండి. నేను ఏ పాపం చేశానని ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్షలు వేస్తున్నాడు? నేను ఎవరికి తెలిసి గాని తెలియకుండా గాని ఎలాంటి కష్టం గాని నష్టం గాని కలిగించలేదు. నాకు నష్టం జరుగుతున్నా సరే 10 మందికి మంచి జరగాలని కోరుకునేదాన్ని. అలాంటిది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవిక, బాధపడకు. అర్హత ఉన్న వాళ్ళకే దేవుడు పరీక్షలు పెడతాడని అంటారు. ఎన్ని కష్టాలు పెడుతున్నాడంటే ఆయన తప్పకుండా ముందు ముందు మీకు మంచి చేయడానికి అయ్యుంటుంది. గత జన్మలోని పాపాలు ఇంకా నిన్ను విడిచిపోలేక ఇలాంటి అవాంతరాలు కలిగిస్తూ ఇలా అరిష్టాలు అపశకునాల రూపంలో భయపెడుతుంటాయి తప్ప అంతకు మించి నిన్నేమీ చెయ్యవు. పంతులు గారు చెప్పినట్టు శాంతి హోమం జరిపిస్తే ఈ అపశకునాల నుంచి నీకు విముక్తి లభిస్తుంది. దేవిక, అత్తయ్యగారు చెప్పినట్టే జరుగుతుంది. నువ్వు అనవసరంగా భయపడకుండా ధైర్యంగా ఉండు. మీరు నా దగ్గర ఉంటే నేను ధైర్యంగా ఉంటాను. నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మీకేదైనా జరగరానిది జరిగితే నేను తట్టుకోలేను. ప్లీజ్ కళ్యాణ్, నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఆహా, నీ మాటలు వింటుంటే పిచ్చ కిక్కొస్తుంది దేవిక. ఇక నువ్వు నా గురించి తప్ప ప్రపంచంలో దేని గురించి ఆలోచించలేని పరిస్థితికి తీసుకొచ్చాను. ఇక నీ బతుకంతా కన్నీళ్ల చెరువులో ఉండిపోవడమే. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.